మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫలితాలపైన వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ని చూస్తున్నాం నిన్నటి నుంచి. ఓవరాల్గా మొత్తం అసలు ఎన్ని ఎగ్జిట్ పోల్స్ని విడుదల చేయడం జరిగింది, అన్ని సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఏ రకంగా వారి యొక్క అంచనాలను వ్యక్తపరిచారు, అన్ని సర్వేలలో ఎక్కువ ఎవరికి గెలుస్తుందనేటువంటి అంచనాలను వాళ్ళు ఇవ్వడం జరిగిందో ఒక్కసారి మనం షార్ట్ అవుట్ చేసి మొత్తం చిన్నా చితక నుంచి నేషనల్ ఛానల్ వరకు ఉన్నటువంటి సర్వే అంచనాలన్నింటిని గురించి కూడా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. మొత్తం ఒక దగ్గర ఒక 40 సర్వే అంచనాలకు సంబంధించినటువంటి వివరాలను మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనకు ఉన్నటువంటి ఒక పట్టికలో దగ్గర 40 సంస్థలు చేసినటువంటి సర్వేలు ఉన్నాయి. జాతీయ నుంచి లోకల్గా ఉన్నటువంటి సర్వేల రిపోర్ట్లన్నీ కూడా. సో పీపుల్స్ పల్స్, రైజ్ పొలిటికల్ రీసెర్చ్, ఇలా ఒక 40 సంస్థల వరకు ఇక్కడ మనం చూడొచ్చు. ఈ 40 సంస్థలలో 35 సంస్థల వరకు కూడా ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా కూటమికే ఎడ్జ్ ఉంది, కూటమే అధికారంలోకి రాబోతుంది అనేటువంటి వివరాలని వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సో చాలా సర్వేలు చూస్తూనే ఉన్నాం మన నిన్నటి నుంచి. సో ఇక్కడ షార్ట్అవుట్ చేసిన ఒక లిస్ట్ వచ్చింది. మొత్తం ఓవరాల్గా ఒక 40 సర్వేలు దగ్గర. సరే, దాంట్లో కొన్ని క్రెడిబిలిటీ ఉన్నాయి ఉండొచ్చు, లేని ఉండవచ్చు. సో దాంట్లో అన్నిట్లలో కూడా 35 సర్వేల 40లో కూటమి అధికారంలోకి వస్తుంది అనేటువంటి ఒక సంఖ్యని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎట్లా చూడొచ్చు అంటారు వీటిని? అంటే ఒకటి, ఇప్పుడు సర్వే చేసేటువంటి వాళ్ళ పర్పస్ ఏంటంటే ఆ పబ్లిక్ పల్స్ ఏంటనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం. ఇప్పుడు ఏపీ పైన ఎక్కువ అటెన్షన్ ఎందుకు ఉంది అంటే 4 రాష్ట్రాల ఎలక్షన్స్ జరుగుతున్నాయి. 4 రాష్ట్రాల్లో ఎక్కువ టఫ్ ఫైట్ జరుగుతున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అందుకనే ఇన్ని సర్వేలు మనకి లిస్ట్లో వచ్చినాయి. ఒక 40 సర్వేలు కనిపించవచ్చు, కానీ నా లెక్క ప్రకారం అయితే ఒక 50-60 సర్వేలు దాకా జరిగినాయి. చిన్న చితక కొన్ని అంత అన్నోన్ పర్సన్స్ చేసే, వీళ్ళు కాకుండా ఎనలిస్టులు చేసేటువంటివి ఉన్నాయి. కొంతమంది పొలిటీషియన్స్, సీనియర్ జర్నలిస్టులు, వీళ్ళందరూ కూడా వాళ్ళు కొన్ని అంచనాలు వేసి వాళ్ళు కూడా కొన్ని సర్వేలు అని చెప్పని కొంత డేటా రిలీజ్ చేశారు. బట్ ఎగ్జిట్ పోల్స్ కమ్ సర్వే, పోస్ట్ పోల్ సర్వే అనేటువంటి అనాలిసిస్ రూపంలో చూస్తే కనుక ఒక 40 సర్వేలు ఈ లిస్ట్లో ఉన్నాయి. సో వీటిలో మెజారిటీవి ఒక 30-35 బహుశా కూటమికి అనుకూలమైనటువంటి రిపోర్ట్ ఇస్తున్నటువంటి సర్వే సంస్థలు ఉన్నాయి. కానీ వీటన్నిటికంటే కూడా నేను చెప్పేది ఏంటంటే, నేషనల్ సర్వే ఏజెన్సీస్ ఇచ్చినటువంటి రికార్డ్స్, అంటే మనం నేషనల్ ఛానల్స్కి అంత గ్రాస్ రూట్ లెవెల్లో నెట్వర్క్ ఉండదు అనేటువంటి అభిప్రాయాలు మనం వ్యక్తం చేయొచ్చు. కానీ బట్ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే, ప్రతి నేషనల్ టెలివిజన్ ఛానల్ కూడా ఒక ఏజెన్సీతో టైఅప్ అయ్యి, సో ఒక ఏజెన్సీతో టైఅప్ అవడం, ఏజెన్సీల పని ఏంటంటే వాళ్ళ పనే సర్వేలు చేయడం. సో వాళ్ళు పొలిటికల్ సర్వేస్ చేసేటువంటి దానిలో తలపండిపోయిన వాళ్ళు చాలామంది. ఇప్పుడు సీ వాటర్ లాంటివి కానీ, ఎన్ఆర్ఎస్ ఓఆర్జీ అని, నీల్సన్ ఓఆర్జీ అని చెప్పని ఇంతకు ముందర చాలా పాపులర్ సంస్థ. సో ఇట్లాంటివన్నీ చాలా వరకు ఆ నేషనల్ ఛానల్స్తో టైఅప్ అయ్యి చేసిన సర్వేలు ఉన్నాయి. సో ఆ సర్వేలు మనం ఒక ప్రాతిపదికగా తీసుకుంటే ఇండియా టుడే సర్వే లాంటివి, ఇండియా టుడేకి సంబంధించి వాళ్ళు టైఅప్ అయ్యారు. వాళ్ళు టైఅప్ అయ్యి ఇండియా టుడే ప్లస్ మై ఇండియా అనేటువంటి సంస్థ, అంటే వీళ్ళతో కలిసి టైఅప్ అయ్యి చేసినటువంటి, సీ వాటర్తో సర్వే చేసినటువంటి, టైమ్స్ నౌ చేసినవి, అలానే రిపబ్లిక్ కి సంబంధించి రిపబ్లిక్ టీవీ చేసినటువంటిది, ఇవన్నీ కూడా ఏజెన్సీలతో టైఅప్ అయి ఉన్నాయి. కాబట్టి వాటికి ఉండేటువంటి యాక్యురసీ మిగతా వాటికంటే పోల్చి చూసినప్పుడు ఆ క్రెడిబిలిటీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయని చెప్పని అనిపిస్తుంది. లోకల్ సర్వేలు కూడా చాలా చేసినాయి ఈసారి. లోకల్ సర్వే లెక్కలు లోకల్ సర్వేకి కనిపిస్తాయి. అలానే నేషనల్ సర్వేకి ఉండేటువంటి లెక్కలు, నేషనల్ సర్వే లెక్కలు కూడా అవి డిఫరెంట్గా ఉంటాయి. టీవీ ఛానల్స్ కూడా వాళ్ళ సొంత సర్వేలు చేసి రిలీజ్ చేసినాయి. తెలుగులో ఉన్నటువంటి స్ట్రాంగ్ మీడియా హౌసెస్ చాలా వరకు రిలీజ్ చేసినాయి. సో ఇవన్నీ ఒక కేటగిరీగా మనం చూడాల్సింది. సో 3 కేటగిరీలు. ఒకటి ఏంటంటే టీవీ ఛానల్స్, మీడియా హౌసెస్ చేసే సర్వేస్, ప్రొఫెషనల్ ఏజెన్సీలతో కలిసి టీవీ ఛానల్స్ చేసేటువంటి సర్వేలు, అలానే ప్రొఫెషనల్ సర్వే సంస్థలు చేసినటువంటి సర్వేలు. ఇవి 3 కేటగిరీలుగా మనం చూస్తే, నేషనల్ మీడియాతో టైఅప్ అయ్యి ఏవైతే పెద్ద ఏజెన్సీలు చేసినావో ఆ సర్వేల మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అందుకనే ఇండియా టుడే ఏం రిలీజ్ చేస్తుంది, ఇండియా టీవీ ఏం రిలీజ్ చేస్తుంది, టైమ్స్ నౌ ఏం రిలీజ్ చేస్తుంది, ఇవన్నీ కూడా చూస్తున్నారు. సో ఆ క్రైటీరియాలో మనం బట్ ఈ పారామీటర్స్ ప్రకారం ఇప్పుడు ఏంటంటే, పొలిటికల్ పార్టీలకి చాలా డిఫరెంట్ మెకానిజమ్స్ వచ్చినాయి. నీ పేరుతో నా పేరుతో కూడా సర్వేలు రిలీజ్ చేసి ప్రముఖ టీడీపీ సోషల్ మీడియా పేజీలో వాళ్ళకి అనుకూలమైన సర్వేల పోస్టులు, వైసీపీ పేజీలో వాళ్ళకి అనుకూలమైన పోస్టులు. సో ఇవన్నీ మనం కరెక్ట్ అని చెప్పి అనడానికి అవకాశం లేదు. బట్ క్రెడిబుల్ ఆర్గనైజేషన్స్, క్రెడిబుల్ ప్రొఫెషనల్ ఏజెన్సీస్ చేసినటువంటి సర్వేలను మాత్రమే మనం ఒక క్రైటీరియాగా తీసుకోవాల్సి ఉంటుంది. ఓవరాల్గా పల్స్ తెలుసుకోవడానికి ప్రతి ఒక్క, ఇప్పుడు చాణక్య అనే పేరు మీద ఒక 5-6 సంస్థలు రిలీజ్ చేసింది.
చాణక్య స్ట్రాటజీస్ అనేది ఆల్రెడీ తెలుసు. మిషన్ చాణక్య అని చెప్పన్నారు, 2 days చాణక్య అని చెప్పన్నారు, చాణక్య ఎక్స్ అని చెప్పన్నారు. ఇట్లా రకరకాల ఇవి ఉన్నాయి. అలానే పేర్లు పెట్టి పేర్లతో యాడ్ చేసి మరి చాణక్య అనే పేరు మీద, ఎందుకంటే చాణక్యుడు అనగానే రాజనీతి శాస్త్రము ఇవన్నీ వస్తాయి కాబట్టి ఆ లెక్కలన్నీ వేసుకుంటూ చేసినటువంటి అంచనాలుగా ఇవన్నీ కనిపిస్తున్నాయి. సో వాటి ప్రకారం మాత్రమే మనం చూడాలి కానీ, బట్ నేషనల్ ప్రొఫెషనల్ ఏజెన్సీస్, నేషనల్ టీవీ ఛానల్స్ కావచ్చు, ప్రొఫెషనల్ ఏజెన్సీస్ కావచ్చు, వాటి మీద అందుకనే ఆరామస్తాను ఏం చెప్తారని ఎక్కువ మంది ఎదురు చూశారు. సో వీటి మీద ఆధారపడి వచ్చేటువంటి ఫ్యాక్టర్స్ని బట్టి ఎలాంటి అంచనాలు రావచ్చు అనేది ఒక నాడి దొరుకుద్దని అందరూ అనుకున్నారు. బట్ ఆంధ్రప్రదేశ్లో అయితే స్టిల్ ఇంకా కన్ఫ్యూజన్ ఎక్కువగానే ఉంది. కానీ నేషనల్ మీడియా ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ చూస్తే కొంత క్లారిటీ ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఎక్కువ ఎడ్జ్ వాళ్ళు కూడా కూటమిగా ఇచ్చినారు. అవును, ఆ రకంగా చూస్తే అంటే ఒకటి ఇప్పుడు నేషనల్ ఏజెన్సీస్ లో ఇప్పుడు News18 లాంటి సంస్థలు నిర్వహించినటువంటి పోల్ సర్వేస్ లో, ఎగ్జిట్ పోల్ సర్వే కావచ్చు, ప్రీ పోల్ సర్వే, పోస్ట్ పోల్ సర్వే కావచ్చు, వాటిలో చెప్తున్నటువంటి ఏంటంటే జాతీయ స్థాయిలో వస్తున్న పారామీటర్స్ దృష్టిలో పెట్టుకుని చేసినవి ఎక్కువ కనిపిస్తున్నాయి. అందుకనే ఎన్డీఏకి ఎక్కువ ఎడ్జ్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో కూడా. ఇక్కడ ఎలా జరుగుతుందంటే వాళ్ళు లోక్సభ స్థానాల స్థాయిలో శాంపిల్స్ తీసుకుని లోక్సభ స్థానాల్లో వచ్చినటువంటి యావరేజ్ని అసెంబ్లీకి కూడా ఇంప్లిమెంట్ చేస్తే ఇన్ని సీట్లు గెలవచ్చు అనేటువంటి అంచనాలు కొన్ని ఉన్నాయి. అవి నిజంగా జరుగుతాయా లేదా అనే దాని మీద కొంతమంది లోకల్ సర్వే చేస్తున్న వాళ్ళందరూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ రైజ్ సర్వే కానీ అలానే చాణక్య స్ట్రాటజీ సర్వే కానీ వీళ్ళందరూ చెప్తుంది ఏంటంటే కూటమికి ఎడ్జ్ ఉంది అనేటువంటి దాన్ని వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. సో వన్ సైడ్ ఓటింగ్ జరిగి 130, 140 జగన్మోహన్ రెడ్డి ఎట్లయితే 151 మళ్ళీ మేము క్రాస్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారో ఆ స్థాయిలో ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ ఎవరు అధికారంలోకి వస్తారనేది ఇప్పుడు సస్పెన్స్ ఉన్నటువంటి పరిస్థితి. ఈ ఏజెన్సీలు చేసేటువంటి సర్వేలు అన్నీ కూడా మీకు కనిపించేటువంటి లెక్కలు ఏంటంటే పైకి నంబర్స్ ఒకలా కనిపిస్తున్నాయి, బట్ లోపల ఉండేటువంటి ఈక్వేషన్. కొన్ని సర్వే సంస్థలు అయితే యాక్యురేట్గా వాళ్ళకి సంబంధించి నియోజకవర్గాల డేటాను కూడా వాళ్ళు ఇచ్చే ప్రయత్నం చేశారు. సో ఏది సక్సెస్ అవుద్ది అనేది June 4వ తేదీన డిసైడ్ అవుతుంది. రైట్ సార్. సో మొత్తానికి అది ప్రస్తుతం ఒక పట్టిక అయితే వైరల్గా మారుతుంది. ఇందులో ఒక 40 సర్వేలను మెన్షన్ చేసి 40 సర్వేలలో 35 వరకు కూడా కూటమి గెలుస్తుంది అనేటువంటి ఒక అంచనాలతో కూడుకున్నటువంటి ఈ యొక్క షెడ్యూల్ని చేసి దాన్ని సోషల్ మీడియాలో రన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సరే, ఏ సర్వేలు ఎలాంటి రిపోర్ట్ ఇచ్చినా కూడా, ఎవరికి ఎడ్జ్ ఇచ్చినా కూడా అంతిమ నిర్ణయం అయితే ఈవీఎం బాక్స్లో ఉంది కాబట్టి June 4th మధ్యాహ్నం వరకు ఫలితాల కోసం వేచి చూస్తే గానీ పూర్తి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడట్లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.